అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిస్తారు. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. చేపట్టినటువంటి పనిలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఏర్పడుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మీ యొక్క ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మంచి ప్రణాళికతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా ఎదుగుతారు. ప్రగతిని సాధిస్తారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకాలమనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారంలో భాగస్వామితో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత సానుకూలంగా సాగున సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలదు. ఉద్యోగాలు సజావుగా సాగున ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు